ప్రేమైన వాళ్ళారా, మరొక వచనం ధ్యానించుకుందాం. అది సునాద సంవత్సరం గనుక అది మీకు పరిశుద్ధమైయుండును. మీరు చేల ఫలములను తినవలెను. లేవియాకాండం 25:12. ఆత్మీయముగా ఈ ధర్మశాస్త్రము మానవుని విలువ మరియు జీవనాధారం కేవలం అవిశ్రాంత పని మీద కానీ, సంపద కూడబెట్టడం మీద కానీ ఆధారపడదని సూచిస్తుంది. భూమి మరియు దానిలోని సమస్తము చివరకు దేవునికే చెందుతాయని ఇది నొక్కి చెబుతుంది. భూమియు దాని సంపూర్ణతయు, లోకమును దాని నివాసమును యెహోవావే. కీర్తనలు 24:1. భూమిపైన ఉన్న భౌతిక జీవితానికి అలాగే ఆత్మీయ జీవితానికి కూడా మనం బాధ్యులము. వాటి రెండిటికి మన ప్రభువే ఆధారము మరియు పోషకుడు. దేవుని గూర్చిన జ్ఞానము ద్వారా మహిమను గుణాతిశయమును బట్టి మనలను పిలిచిన వారిని గూర్చిన అనుభవ జ్ఞానం మూలముగా ఆయన దైవశక్తి జీవమునకును భక్తికిని సంబంధించిన సమస్తమును మనకు దయచేసను. 2 పేతురు 1:3. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.